ఏంటి ఏంటి చెప్పేంటి? ఏం కావాలి? ఏం కావాలి నాన్న? ఏం కావాలి చెప్పు. ఈరోజండి ఇన్పి తల్లికి పెడిగ్రీ అయిపోయిందండి. అయితే మొన్న అంటే పెడిగ్రీ ప్యాకెట్ 3 కిలోలో 4 కిలోలో ఉంటుంది కదా, అది తెస్తున్నారు. అయితే దానికి ఇది మొన్న ఒక రోజు అంటే తెచ్చిన నెల ఏమో అయిపోయిందండి. నేనేమో ఇలాంటివి పెట్టడానికి నాకు భయం అనమాట. సర్లే అని పెట్టలేదు. ఈరోజు పెడిగ్రీ అయిపోయినాయండి. సర్లే ఇది పెట్టి చూద్దామని కట్ చేసా, కానీ అమ్మో నిలవ ఉంది, మళ్ళీ ఇన్ని తల్లికి పెడితే ఏమన్నా వద్దేమన్న భయంతో పెట్టట్లేదు. ఇది గోడ మీద పెట్టాను అనమాట అండి. ఇది చూసాడనమాట అండి. వీడు ఆత్రం చూడండి. ఎందుకంటే పెద్ద బాబుని అడిగాక పెడతానులే, లేకపోతే అవతల పడేసేయచ్చు అనేసి నేను పెట్టట్లేదు అనమాట. ఇప్పుడు ఇది గోడ మీద పెట్టానంట. వీడికి కావాలంటండి కంపల్సరీ. అదిగో చూసారా ఎంత ఎలాగా ఇష్టం అండి. మొన్న అలాగే చేస్తున్నాడని మళ్ళీ చికెన్ తెప్పించి వండి పెట్టాను కదా, మరి ఇప్పుడేమో ఇది కావాలని పేచి పెడుతున్నావు. ఇదేమో నిలవది. నాకు అసలే భయం రా నాయన. ఏదన్నా వచ్చిందనుకో చచ్చిపోవాలన్నా, వద్దే, నిలబడి తినకూడదు నాన్న, నిలబడి తినకూడదే తల్లి, మంచి తల్లు కదా. అన్నయ్య వచ్చాక అడిగి పెడతానమ్మా, పెట్టచ్చు అంటే పెడతాను, లేకపోతే వద్దు తల్లి, తినలేము బాబు, ఏమో పడేసేస్తానే, నిలబడి తినకూడదు మనం. సరేనా 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 నా బంగారు తల్లండి. చంటి తల్లి కన్నా ఎక్కువ చూస్తున్నాం. ఈ చంట మేము అర్థం చేసుకోండి. మేము తినకపోయినా ఊరికే పెడుతున్నాం అన్నీ. మరి ఎందుకు అలా పేచి పెడతావు? మరి తినకూడదమ్మో, నిలబెతుంటే ఉన్న పొట్టలో అయిపోద్ది బంగారం. అదిగోండి ఎంత ఆత్రం అంటే, ఇది చూసి ప్యాకెట్ కంపల్సరీ కావాలంటండి. తీసుకో మరి అయితే. నిలవదొద్దమ్మో, నిలవదొద్ది పాపం. ఇలా అంటే బాధేసేస్తుందండి, బాధేసేస్తుంది. ఇలా చేస్తుంటే బాధేస్తుంది, చాలా బాధేసేస్తుంది. చాలు వద్దమ్మా, మనకు వద్దే, తినకూడదు, అది తినకూడదు. సరేనా? బాగుంటుంది, మంచిగా ఉండాలి. తినకూడదు, పిచ్చి తినకూడదు. డేట్ అయితే ఉందండి 2026 వరకు ఉంది, కానీ నాకు మన భయం వేస్తుందండి. నేను ఫ్రిడ్జ్లో కూడా ఉంచలేదన్నమాట ఇది, అందుకే భయం వేస్తుంది చాలా పెట్టాలంటే. వాళ్ళ అన్నయ్య వచ్చాక అడిగి పెట్టవచ్చులే అనేసి ఉంచానండి. నాకు ఇలాంటివి పెట్టాలని చాలా భయం అండి. ఇన్ని తల్లికి వాడేమో ఊరుకోడండి, పేచి పెట్టేస్తాడు.